ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ముందుగా ఒక లైక్ చేయండి, అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఒక హైప్ కూడా ఇవ్వండి. ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయాన్ని అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే మొత్తం ఎపిసోడ్లో నాగ చైతన్య గారు వచ్చిన కాసేపు కూడా చాలా బాగుందని అనిపించింది. రీతు మాట్లాడే విధానం కానీ ఏదైనా కానీ చాలా బాగా అనిపించింది. ఇవాళ ఒక వీడియో ఇది థంబ్నెయిల్ మీద ఒకటి పెట్టుంటామండి. ఏంటంటే ఫ్యామిలీ ఎపిసోడ్కి తనూజ వాళ్ళు ఫ్యామిలీ వాళ్ళు కనుక ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు ఈ వీడియో చూడండి. అంటే వాళ్ళకి ఏం చెప్పాలి, బయట నుంచి వెళ్ళే వాళ్ళు తనూజ ఫ్యామిలీ వాళ్ళు వెళ్తే ఎలాంటి కొద్దిగా ఇండైరెక్ట్ గా హింట్స్ ఇవ్వాలి. ఎందుకు తనూజాకి ఎందుకు చాలా అవసరం తనూజాకి అంటే మిగతా చాలా హింట్స్ వెళ్ళిపోయినాయి అంటే అట్లా అంటే ఇక్కడ బీబీ టీము కొంత మంచి గేమ్ ప్లాన్ చేస్తుంది ఏంటంటే ప్లాన్ ఏంటంటే కన్ఫర్మ్ గా కళ్యాణ్, అలానే ఇమ్ము, అట్లానే తనూజ, వీళ్ళ ముగ్గురులోని ఎవరో ఒకళ్ళు విన్నర్. ఆల్మోస్ట్ డెమన్ కూడా టాప్ 5 లోకి అంటే రేసులో ఉన్నాడు, కానీ కొంత వీళ్ళ ముగ్గురు మధ్య నడుస్తుంది బాగా. ఇది వీళ్ళ ముగ్గురు మధ్య ఎవరు చిట్ట చివరి దాకా ఎవరు అన్నది తెలియకుండా ఉండడం, అంటే టగ్ ఆఫ్ వార్ ఉండడానికి బీబీ టీము చాలా స్ట్రాటజికల్ గా అక్కడ హెల్ప్ చేస్తూ బయట డ్యామేజ్ చేయటం, లేదా అక్కడ డ్యామేజ్ చేస్తూ బయట ఇచ్చేయటం, లేదా దశల వారికి ఒకరికి ఇమేజ్ పెంచటం, వాళ్ళకి మంచి ఎపిసోడ్స్ వేయటం, అలా ప్లాన్ చేస్తుంది ఇక్కడ నుంచి. ఎందుకంటే చిట్ట చివరిదాకా ఉత్కంఠ రావాలి, లేకపోతే ఆ షో సక్సెస్ అవ్వదు. మనకి వెంటనే తెలియకూడదు, అంటే వారు వన్ సైడ్ అవుతుందని తెలియకూడదు. ఈ రోజు మీరు కావాలని చూస్తే ఇమ్మాన్యుయల్ని కొంత చేసినట్టుగాను, గత 2 రోజుల నుంచి కొంత ఎవరు మన తనూజాకి సంబంధించిన మ్యాటర్ ఎక్కువ ఎక్స్పోజ్ చేయడం కావచ్చు, మ్యాటర్ని కొంత ఇచ్చేయడం కావచ్చు. అలానే మొన్న ఎమోషనల్ ఎపిసోడ్ దగ్గర నుంచి ఏమో పవన్ కళ్యాణ్ చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు ముగ్గురు మధ్య నడుస్తుంది, వారు వన్ సైడ్ అయితే అవ్వలేదు. దీన్ని ఇంకా ముందు రోజుల్లో మంచి ఎపిసోడ్లు ఒక్కొక్క వీక్ ఒక్కొక్కరికి పెంచుతూ ఏం చేస్తుంది అంటే బీబీటీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అర్జెంటుగా నెక్స్ట్ ఫ్యామిలీ వెళ్ళే వాళ్ళందరూ కూడా కన్ఫర్మ్ గా చెప్తారు, వాళ్ళు బయట చూస్తున్నారు కాబట్టి. కానీ తనూజాకి ఏం చెప్పాలి, ఇది మెయిన్. మీరు అబ్జర్వ్ చేస్తే తనూజ ఈ మధ్య రీసెంట్ గా నిన్న ఒక డైలాగ్ ఏమన్నా, అమ్మాయి నిన్న సపోర్ట్ చేయట్లేదు, ఇవాళ కూడా ఒక ఇష్యూ జరిగింది. ఇవాళ ఏం జరిగిందంటే అమ్మాయి వెర్షన్ ఏంటంటే, ఇమ్మాన్యుయల్కి నీకు నాకు మధ్య ర్యాప్ లేదు, మొదటి 3 వారాలు మాత్రమే ర్యాప్ ఉంది, తర్వాత అసలు ర్యాపే లేదు. అలాంటి నువ్వు మళ్ళీ నిన్న సడన్ గా వచ్చేసి నాకు బలహీనత, నాకు అమ్మాయి అంటే ఇదే చేస్తాను అని అంటాం అన్నది ఎంతవరకు అది నాకు నచ్చలేదు. నువ్వు సేఫ్గా ఆడుతున్నావు, ఎందుకంటే నీకు నాకు చాలా గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మొదటి 3 వారాలు మాత్రమే ఉంది, ఆ తర్వాత అసలు మన ఇద్దరి మధ్య ఎక్కడా కూడా ఒక చిన్న ప్రయత్నం నాకు కుదరలేదు, నువ్వు చేసుకోవడం. అలాంటిది నువ్వు నిన్న కూడా ఆ మాట అనేసరికి అదొకటి అమ్మాయి పరంగా ఆలోచించండి. అవును, నిన్న అబ్బాయి చెప్పిన దాంట్లో రాంగ్ ఏముంది, తప్పని లేదంటే అట్లా అమ్మాయి ఏం చెప్తుందంటే, నువ్వు ఆ మాట అన్నావు, ఇది ఎప్పుడు ఒప్పుకుంటాను, ఇది మొదటి 3 వారాల్లో అయితే ఒప్పుకుంటాను, కానీ తర్వాత ఇప్పుడు కూడా ఇన్ని క్లాషెస్, మన మధ్య ఒక ర్యాప్ లేదు, మన మధ్య ఎక్కడా కూడా అది కుదరటం లేదు మనకి, నువ్వు మధ్యలో చాలా గొడవలు అయినాయి, మనకు ఒక గ్యాప్ వచ్చేసింది, మనం ట్రై చేస్తున్నాం కానీ సింక్ అవ్వట్లేదు, అయినా కూడా నువ్వు నన్ను చేయటం అనేది. అంటే అమ్మాయి ఆలోచన ఏంటి, వీళ్ళందరూ నన్ను కొంత ఏదో నాకు సపోర్ట్ చేస్తున్నారు, వీళ్ళందరూ నన్ను ఇది చేస్తున్నారు అని ఒకటి. అలానే 2-3 రోజులు ఏం చేస్తుందంటే, నా కోసం ఎవరో సహాయం చేస్తే నేను కెప్టెన్ అయ్యాను అన్న విషయం తీసుకోలేకపోతుంది. నేనే ఆడాను, నేనే ఇచ్చేసాను అని. అలానే ఒక చెప్తాను, అలానే ఏంటంటే ఎక్కడో తన మాట తన ఏదైతే అనుకుందో అది చెప్పడానికి ప్రయత్నిస్తుంది, దాని మీద స్టిక్ అయి ఉంటుంది, కానీ అవతల వ్యక్తి మాట వింటల్లా, యాక్సెప్ట్ చేయట్లా. నాకు సార్ చెప్పేది కావచ్చు, అవతల వ్యక్తి కంటెస్టెంట్ చెప్పేప్పుడు అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు మనకి. ఏమని చెప్పాడు, ఇమ్మాన్యుయల్ నాకు ఫస్ట్ నుంచి ఉంది బలహీనత, నీతో నాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నాయి అని కాదు, ఎక్కడో నువ్వు ఉంటే నాకు తెలియకుండానే నేను మీద కన్సర్న్ చూపిస్తున్నాను ఒక మంచి ఆస్పెక్ట్ లో చెప్తాడు. అది ఎలా చెప్పాడు అనవసరం నీకు. అలానే తను ఏమంటుంది, నేనేం ఫీల్ అవ్వలేదు, నేను అదంతా మాట్లాడలేదు అంటుంది, కానీ ఎక్కడో ఏం చేస్తుందంటే యాక్సెప్ట్ చేయలేకపోతుంది. నిన్న కూడా నాకు ఎవరు సపోర్ట్ అని చెప్పినప్పుడు ఆడియన్స్ చెప్పిన తర్వాత కూడా తను ఎక్కడో ఒప్పుకోలే, అది తప్పు కదా. అంటే ఇది ఏమవుతుందంటే మెయిన్ ఆత్మాభిమానం. తర్వాత ఏంది, సో తనకంటూ ఒక ఇది ఉంటుంది, ప్రతి మనిషికి ఒక ఆలోచన ఉంటుంది. అంటే ఆత్మాభిమానం అంటే ఏంటంటే, నేను కష్టపడి ఆడాను, మీరు నన్ను వేరే వాళ్ళతో ఎందుకు కంపేర్ చేస్తున్నారు, వాళ్ళ వల్ల నేను ఎందుకు ఆడుతున్నాను అదొకటి. అట్లానే ఏంటంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమి లేవు ఇక్కడ, అయినా కూడా మీరు నా పేరు వాడుతున్నారు, ఇదంతా బాగానే ఉంది. కానీ ఎక్కడో ఆత్మాభిమానము, ఆత్మవిశ్వాసము ఎక్కువైతే
కొద్దిగా ఎక్కువ అయితే, ఎప్పుడైతే అవతల వ్యక్తుల మాటలు వినకపోతే, మనం యాక్సెప్ట్ చేయలేకపోతే ఎదుటి వ్యక్తుల్ని, అది ఎలా కనపడింది? ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, అతిగా కనపడింది. సో ఆత్మవిశ్వాసం కానీ ఆత్మాభిమానం కానీ అతి అయితే అది కొంత నెగిటివ్ అయింది. ఈ విషయాన్ని చెప్పాలి. కానీ నాకేమి అలా అది కానీ తను చెప్పిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా నాకు అమ్మాయి ఎక్కువగా మాట్లాడుతుంది. అలాగే ఏది కూడా యాక్సెప్ట్, మీరు ఇప్పుడు ఆత్మవిశ్వాసము అది ఏదంటారు, రెండు పదాలు చెప్పారు కదా, అవి రెండు నాకు పాజిటివ్ గా అనిపించింది. మేబీ అది ఎక్కువైతే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే తను చెప్పడం అంటే తన మెంటల్ మెయిన్ తన పాయింట్ చెప్తుంది. ఆ పాయింట్ చెప్పేటప్పుడు వాయిస్ ఎలా వెళ్తుంది? అదే అన్న, ఆ వాయిస్ అనే కాదు మాటలో కూడా ఒక పొగరు కనపడుతుంది. ఇన్ని హింట్స్ వెళ్ళిపోయేటప్పటికి అమ్మాయి మైండ్ లో ఒక ఇది మాక్సిమం ఒక 3 weeks 2 weeks నుంచి మనం ఇది గమనిస్తున్నాం. ఇంతకు ముందు కూడా కొద్ది గొప్ప హింట్స్ ఎక్కువ రాకపోవడం కానీ తెలిసినా కానీ అంత ఇది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎక్కువ అయిపోయింది హింట్స్. ఓకే నాకంటూ ఒక మంచి ఇది ఉంది అని చెప్పి ఒక ఆలోచన అమ్మాయిలో వచ్చేసిన తర్వాత కంపల్సరీగా అమ్మాయిలో కనపడింది మనకు కరెక్ట్ క్లియర్ గా. అది క్లియర్ గా బీబీ టీం వాళ్ళు చేస్తుంది, నో డౌట్. అది ఒక ఈ పొగరని కాదు. కానీ అమ్మాయి మాట్లాడితే బీబీ టీం ఏంటంటే కన్ఫర్మ్ గా హింట్స్ ఇవ్వటం కానీ, అట్లా కావాలని వాళ్ళని అలా తీసుకెళ్తాం కానీ, వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ ని పెంచడం కానీ, తర్వాత తీరా అది ఓవర్ కాన్ఫిడెన్స్ గా మార్చడం కానీ అదే వ్యక్తిలో ఉండాలి. అది నేను ఓవర్ కాన్ఫిడెన్స్ గా అన్న కానీ ఎక్కడో తను ఏం చేస్తుందంటే నేను ఇండివిజువల్ గా ఆడుతున్నాను, నేను సోలో ప్లేయర్గా ఆడుతున్నాను, నాకు వీళ్ళతో సంబంధం లేదు, నాకు వీళ్ళెవరు సపోర్ట్ చేయలేదు అనే ఒక మాట ఒక ఇండిపెండెంట్ తన పర్సెప్షన్ తను ఆలోచిస్తుంది, బాగానే ఉంది. కానీ అది అవతల వ్యక్తికి చూసేవాడికి ఎలా కనపడుతుంది అంటే కొంత నెగిటివ్ కనపడుతుంది. ఆ అమ్మాయి ఇంటెన్షన్ వేరు, ఆ అమ్మాయి ఆలోచన వేరు. ఆ అమ్మాయి పరంగా అమ్మాయి చెప్తుంది కరెక్ట్గానే ఉండొచ్చు, ఎందుకంటే తను వీళ్ళందరూ నన్ను స్ట్రాటజికల్గా హెల్ప్ చేస్తారే తప్ప నా కోసం ఎవరు పోరాడలేదు. నిజంగా చేసి నేను ఎప్పుడో కెప్టెన్ అయ్యేవాడిని, అందరూ ఎక్కడో చోట నన్ను అంటే సపోర్ట్ చేస్తున్నాను, లేకపోతే బంధాల దగ్గర బాండింగ్ దగ్గర నన్ను ఇట్లా యూజ్ అండ్ త్రో చేసుకున్నారే తప్ప నాకు ఎవరు పర్సనల్గా కరెక్ట్గా నన్ను ఇచ్చేయలేదు అని ఒక ఎక్కడో తన మొత్తం మీద ఒకసారి ఒక ఫ్రస్ట్రేషన్ విరక్తో ఏదో వచ్చింది చెప్పారు కదా మీరు. ఇప్పుడు అవన్నీ కరెక్టేనా? అదే అన్నా, ఇప్పుడు తన పర్సెప్షన్ లో కొన్ని కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ అదే అన్నా, కానీ ఏంటంటే ఉన్న వాళ్ళందరూ ఎక్కడో చోట తనకి హెల్ప్ చేశారు, తనకి మంచి జరగాలని కోరుకున్నారు, తన మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది వాళ్ళ అమ్మాయికి, వాళ్ళందరికీ. అది యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు ఈ అమ్మాయి. అసలు ఇప్పుడు నామినేట్ ఇప్పుడు ఎవరు దేంట్లో క్యాప్టెన్సీ టాస్క్ లో నాకు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు అని అంటుంటే నువ్వే చెప్పావు నీ నోటితో, నువ్వు కోరుకున్నావు కదా నేను క్యాప్టెన్ అవ్వాలని చెప్పేసి నేను అయ్యాను అని చెప్పేసి కళ్యాణ్తో అనింది. ఆ అమ్మాయి అంతటా అమ్మాయి జనరల్ గా తనూజ 3 విషయాలు ఆలోచిస్తుంది. నెంబర్ 1, ఎక్కడైతే ఇమాన్యువేల్ క్లియర్ గా ఎవరు కళ్యాణ్కి నువ్వు టికెట్ ఇచ్చి నువ్వు నామినేట్ చేయి అన్నాడో అది ఫస్ట్ బ్రేక్ అమ్మాయికి. అక్కడ నుంచి అసలు అమ్మాయిని కొంత బాగా ఎమోషనల్ గా దీంట్లో బొమ్మల నామినేషన్స్ లో తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు ఒకటయ్యారు మామూలు. కానీ అక్కడ ఫస్ట్ చైస్ అయ్యింది. తర్వాత భరణి గారి దగ్గరేమో ఆల్రెడీ తెలిసిందే, ఇంకా భరణి గారు నా వల్లే వెళ్ళారనో లేకపోతే భరణి గారి దగ్గర నుంచి వచ్చిన తర్వాత కానీ ఎవరు దివ్య పంచాయతీ విషయంలో కొంత అమ్మాయి గట్టిగానే నన్ను వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, నన్ను గట్టిగా వీళ్ళు ఇది చేస్తున్నారు అని ఒక ఇదయింది అక్కడ. అట్లాగా తర్వాత దివ్య ఎప్పుడైతే మొన్న కంటెండర్ నుంచి లాగేసుకున్నారో అక్కడ కూడా కొంత అమ్మాయికి ఇదైంది. సో ఏదేమైనా తను కెప్టెన్ అవ్వాలన్న కోరికని తనకి కష్టంగా పడి ఇండివిజువల్గా ఆడింది, ఓకే, తన పాయింట్ అంతా కరెక్టే. కానీ మనిషి నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ప్రతి మాట్లాడేదంతా రైట్ కాదు, మనం అనుకున్నది కూడా రైట్ కాదు, మన పాయింట్ ఆఫ్ వ్యూలో అది రైట్, కానీ అది రైట్ కాదు. అది అవతల వ్యక్తి చెప్పేటప్పుడు మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది, ఓకే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం తప్పు, నేనే తప్పుగా ఆలోచిస్తున్న విషయం ఎప్పుడు అర్థమైంది, అవతల వ్యక్తులు మనకు చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వింటే. ఇది యాక్సెప్ట్ చేయట్లే ఎక్కడో తనుజ, షీఈ్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. కొంత ఎక్కడో తను నేనే చేసింది కరెక్టు, నా ఫీలింగే కరెక్టు, కన్ఫ్యూజన్ ట్రై చేస్తుంది. ఇంకా ఒప్పుకోకపోతాం పక్కన పడేస్తే ఆ టైంకి సైలెంట్ అన్న అవ్వాలి, లేకపోతే ఏం చేస్తుందంటే కాదు అని ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అది ఆటోమేటిక్గా చూసేవాడికి ఏంటంటే ఏంటి ఈ అమ్మాయి ఒప్పుకోదేంది, ఎందుకు ఒప్పుకోవట్లేదు ఈ అమ్మాయికి, ఏంది అసలు ఏం అభ్యంతరం ఈ అమ్మాయికి ఒప్పుకోవడానికి, తప్పు మాట్లాడుతూ ఒప్పుకోవట్లేదు ఏందని ఒక ఈ ఫీలింగ్ వస్తుంది. సో ఇలాంటి వాటి మీద మంచి ఫీడ్బ్యాక్ వెళ్ళాలి. గత 2-3 రోజుల నుంచి నాకు సార్ చెప్పింది అదే. వాస్తవం చెప్పాలని నాకు సార్ తిడుతున్నారు, లేకపోతే నాకు సార్ కానీ తిడతల్లా, అమ్మాయిని గైడ్ చేస్తున్నారు, ఆ అమ్మాయికి చెప్తున్నారు, క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. తన పాయింట్లో మేబీ తన యాటిట్యూడ్ అయి ఉండొచ్చు, తను మాట్లాడే మాటలు ఏమనిపిస్తుంది,
ఏదో గొడవ దాన్ని ఏదంటారు ఫోర్స్గా మాట్లాడినట్ట అట్లా ఒక ఫోర్స్గా మాట్లాడేస్తుంది. ఆ మాటలు కరెక్ట్గా కన్వే అవ్వట్లేదు. అదేదో కోపంతోనో మళ్ళీ కొంతసేపు అది మాట్లాడడం మళ్ళీ అలా కాదు సార్ అని మళ్ళీ ఏదో యాక్టింగ్ లా అది నాకు సార్తో అది ఓకే మాట్లాడేటప్పుడు నాకు సార్ మాట్లాడేటప్పుడు ఇప్పుడు నాకు సార్కి రివర్స్ మాట్లాడుతుంది కదా అమ్మాయి, నాకు చెప్తుంది కూడా వినకుండా నాకు సార్ సమాధానం చెప్పేటప్పుడు కూడా ఫస్ట్ కొంచెం అలా కాదు సార్ అంటే తర్వాత ఏమో అలా కాదు సార్ నేను ఇంక ఇలా చెయ్యండి సార్ అని అక్కడ కూడా క్యూట్ గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది కానీ అక్కడ క్యూట్ గా అనిపించట్లేదు ఆ మాట. నాకు సార్తో తనకి ఉన్న ఇది కానీ మిగతా వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఏంటంటే కొంత వాయిస్ టోన్ మార్చుకోవాలి. ఇవి కొంత తనకి అలవాటు, తనకి చెప్పాలి. తనకి చెప్పగలిగితే ఏంటంటే ఇలా జరుగుతుంది అని అనుకుంటున్నారు, దీన్ని బట్టి వాయిస్ మాడ్యులేషన్. ఎందుకంటే ఈ టైంలో ఒక చిన్న తప్పు చాలు గోడల బళ్ళు అవడానికి, బళ్ళు ఓడలు అవడానికి. బిగ్ బాస్ కూడా అదే కోరుకుంటాడు అన్నమాట. బిగ్ బాస్ కూడా చిట్ట చివరి దాకా విన్నర్ ఒక్కళ్ళే అని బార్ వన్ సైడ్ వాళ్ళని కోరుకోడు. కన్ఫర్మ్గా చిట్ట చివరి దాకా నరాలు తెగి ఉత్కంఠ రావాలి, ప్రతి ఒక్కరికి ఈక్వివాలెంట్ ఓటింగ్ ఉండాలని గట్టిగా ప్రయత్నిస్తాడు. ఇమాన్యుయల్ని ఎక్కడ తగ్గించాలో తగ్గిస్తారు, కావాల్సిన మీద పెంచేస్తారు. కళ్యాణ్ ఎక్కడ తగ్గిస్తారు, పెంచుతూ ఉంటారు. అలానే ఇప్పుడు తనుజాన్ని తగ్గిస్తూ ఉంటారు, మళ్ళీ పెంచుతూ ఉంటారు. సో ఇట్లాగా జరిగే ఈ ఆటలో కొంత తెలుసుకోవాలన్నమాట. ఇంకా నెక్స్ట్ నాకు ఎవరు చైతన్య రీతు కాంబినేషన్ బాగుంది, బ్రహ్మాండంగా ఉంది, బాగా ఎంజాయ్ చేశాడు చైతన్య అనుకోండి. ఆయన ఏదో రేస్ గురించి ప్రమోట్ చేయడానికి వచ్చారు. సరే దాని తర్వాత గౌరవ్ ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన తర్వాత కూడా అబ్బాయి తనుజ అబ్బాయికి యూజ్ చేస్తుందేమో అని చెప్పి అనుకున్నాడంట. అసలు అబ్బాయి గురించి నవ్వు వస్తుంది నాకు. ఎలా అనుకుంటాడు అట్లా అంటే పోయినసారి మాధురి టైంలో నన్ను సేవ్ చేసింది, ఇప్పుడు కూడా నన్ను సేవ్ చేస్తుంది. ఎందుకంటే క్యాప్టెన్సీలో సపోర్ట్ చేశాడంట. క్యాప్టెన్సీలో సపోర్ట్ చేస్తే ఎలిమినేషన్ నుంచి సేవ్ చేస్తారు ఎవరైనా? అది కరెక్ట్ కాదు కదా. అది ఎలా ఆయన అబ్బాయి అనుకున్నాడంటే అసలు పడదు కదా, దివ్యాకి అను తనుజాకి పడదు. ఆల్రెడీ మన కంటెంట్ కెప్టెన్సీ కంటెంట్ అవ్వకుండా కూడా అమ్మాయి చేసింది, కంపల్సరీ అమ్మాయిని చేస్తుంది, నో డౌట్ అని ఒక కామన్ సెన్స్ వాడలేకపోయాడు అక్కడ. ఓటింగ్ అనేది నీకు ఇచ్చేసారు, నీకు తక్కువ ఓట్లు వచ్చాయి అక్కడ. అలాంటప్పుడు జనాలకు వ్యతిరేకంగా తనుజ ఎలా తీసుకొని దివ్యాన్ని చేస్తే మరి ఆటోమేటిక్గా తనుజకు బ్యాడ్ అయ్యింది కదా. జనాలు ఉంచమని చెబుతుంటే నువ్వు ఎలా పంపిస్తావు? ఒకవేళ నువ్వు కూడా ఆ అమ్మాయి కూడా సేవ్ అవుతుంది అంటే అప్పుడు నీకు హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది. సరే అబ్బాయిలో ఒక కిడ్డిష్ ఉంటాడు, ఒక చిన్న ఇది ఉంటుంది. అబ్బాయి ఈ తత్వం భలే ఉంటుంది. నెంబర్ 1 ఫస్ట్లో మీకు తెలుసు ఎవరు రాము రాథోడ్ నామినేట్ చేసిన తర్వాత ఒక 1 వీక్ అంతా 2 వారాల దాకా టార్చర్ చూపించేశాడు. తర్వాత ఈ అమ్మాయి ఏదో సంజన బోర్డు చూపించారనో మొత్తానికి ఏదో అక్కడ ఆ ఎగ్జిట్ బోర్డు పెట్టాను, అక్కడ నుంచి అది రన్ అవుతూనే ఉంది. మన భరణిగా సరే గేమ్ ఆడలేదని చెప్పేసి అది నన్ను ఇంతే ఇవాళ చేయలేదు. ఆ రోజు మన ఇమాన్యుయల్ ఏమో చెప్పకుండా దాన్ని ఆ పవన్ లాక్కున్నాడని చెప్పేసి అది సెల్ఫిష్ సింపుల్ అన్నమాట. అట్లా దాన్ని అలా కంటిన్యూ చేసుకుంటా దాన్ని ఎలాగే ఇచ్చేసుకుంటా వస్తాడు. అబ్బాయి చూస్తుంటే అనిపిస్తుంది ఎట్లా ఈ అబ్బాయి ఎలా బతుకుతాడు, బయటకు వెళ్ళి ఎవరిని చూసినా కానీ నెగిటివ్ గానే ఆలోచించుకుంటే. ఇప్పుడు మన ప్రపంచం జరుగుతూనే ఉంటది, వీడి నెగిటివ్ వీటితో ఉండకూడదు అని పక్క వెళ్ళిపోతే ఇక ప్రపంచం అంతా అలాగే కనపడిద్ది కదా, ఎలా కలిసి ఎలా మూవ్ ఆన్ అవుతాడు అని అనిపించింది అనమాట. సరే తర్వాత వీళ్ళు మిర్చి తినిపించుకున్నారు. ఇక్కడ మిర్చి తినిపించుకున్న దాంట్లో కూడా నాకేమనిపించింది అంటే దివ్య భరణి పెడుతుంటే ఇదేంటి ప్రతిదానికి మళ్ళీ భరణి అని అంటుంది. అంటే జనాలకు ఏమని చూపించాలనుకున్నారు? ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు, మీరు అంటున్నారు కదా ఇది ఇలా చేయట్లేదు అని చూపించడానికి. నిన్న కూడా అంతే, దీనిలో ముంచేసిన దాంట్లో భరణి గారే, ఈ రోజు మిర్చి పెట్టిన దాంట్లో భరణి గారే. అది నాకు కరెక్ట్ అనిపించట్లేదు. అది అంతా కూడా ఆయన పెడితే ఏమవ్వదు అనో లేకపోతే సేఫ్ అనో లేకపోతే నాకు తెలియదు. కానీ మరి బయట జనాలు ఏమనుకుంటున్నారో, మరి ఇలా చేస్తే ఇంకా నన్ను ఎంఏ బాగా ఆడుతుందని అనుకుంటుందో మరి ఏమో నాకు తెలియదు. కానీ నాకు ఈ 2 కూడా సేఫ్గా అనిపించింది, నిన్న వేసింది ఇవాళ వేసింది కూడా. సరే యాస్టీస్గా దివ్య భరణిని, సంజన గౌరవ్ని ఎన్ని మాటలు అన్నాడంటే గౌరవ్ అన్ని మాటలు అన్నామని ఆమె. కానీ గౌరవ్ మళ్ళీ చూసారా, 1 వేస్తే 2 తినిపిస్తానని 2 పెట్టాడు. అబ్బాయి అంత కక్ష పెట్టుకున్నాడు చూసారు ఆమె మీద. నాకు అసలు అర్థంగా ఎందుకు నిఖిల్ని సపోర్ట్ చేయలేదని చెప్పేసి నాకు బాధ వేసిందని చెప్పేసి మిర్చి తినిపించాడు అబ్బాయి ఇవాళ. అది నవ్వొచ్చింది నాకు అబ్బాయి యొక్క దీని మీద. తర్వాత సుమన్ గారికి ఫస్ట్ ఎవరైనా ఉన్నారంటే సంజన. ఎవరు నోరు తెరిస్తే సంజన అన్న క్లియర్ కాదు సిస్టర్. మనం ఈ వారం అంతా అదే ఈ వీక్స్ అన్ని కూడా నువ్వు రీతోనే కదా ఇబ్బంది, ఇంకెవరితో ఇబ్బంది లేదా? ఇంకెవరితో ఇబ్బంది పడలేదా? సంజన గారితోనే ఇబ్బంది పడ్డారా మీరు?
డెమోన్ కళ్యాణ్. ఈ డెమోన్ కళ్యాణ్ని నిన్న కూడా కళ్యాణ్, ఇవాళ కూడా కళ్యాణ్, నాకు ఎక్కడో కొడుతుంది. ఎందుకు డెమోన్ కళ్యాణ్ అంటున్నాడు, ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు సడన్ గా ఎందుకు కళ్యాణ్కి వెళ్తున్నాడా అని అనిపించింది. నాకు చిన్న డౌట్ వచ్చింది. ఇది మేబీ ఇక దగ్గర పడుతుంది, కళ్యాణ్ వర్సెస్ డెమోన్ చేయాలి అని డెమోన్ ఆలోచిస్తున్నాడేమో అని నాకు ఒక థాట్ వచ్చింది. అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు కానీ సేమ్ మీరు కావాలంటే సోషల్ మీడియాలో ఇప్పుడు కూడా వార్త వస్తుంది. ఏంటి అని అంటే రేపు నామినేషన్స్లో కూడా డెమోన్ వర్సెస్ కళ్యాణ్ జరగబోతుందంట. ఇదంతా చూస్తుంటే నిజంగానే తను ఏదైతే చేయాలనుకున్నాడో అది చేశాడు అనిపించింది నాకు. రేపు నామినేషన్స్ చేస్తే కనుక డెమోన్ కళ్యాణ్ని. అలాగే భరణి గారు తనూజాని సేమ్ నేను మారాను అని చెప్తున్నాను, అయినా అమ్మాయి నన్ను నమ్మట్లేదు అని చెప్పేసి భరణి గారు వేశారు. మళ్ళీ దివ్యాకే వేస్తే ఎట్లా, అది మళ్ళీ మిర్చి కదా మంట. ఇప్పుడు అక్కడే చెప్తాను, తను చేస్తున్న తప్పేందంటే ఒక వ్యక్తి నీ మీద ఒక పాయింట్ చెప్పారు, ఆ పాయింట్ నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. అక్కడ దానికి నువ్వు అంటే నీకు అమ్మాయిలో ఒక ఆత్రం కనపడుతుంది, దానికి వెంటనే ఒక కౌంటర్ ఇవ్వాలి. నేను వాళ్ళు చెప్పేది తప్పు అని అనుకుంటాను. మేబీ తనకి ఉండొచ్చు అది, ఎందుకంటే వాళ్ళు నన్ను ప్రొటెక్ట్ చేస్తున్నారు, భయపడుతుంది. అంటే వాళ్ళు ఆ మాటలు చెప్పి నన్ను నెగిటివ్ ప్రొటెక్ట్ చేస్తున్నారు, అలా కాదు నేను అని చెప్పి ప్రయత్నం చేస్తుంది. ఇలా చెప్పే ప్రయత్నం ఏం చేస్తుందంటే ఎలా కనపడుతుందంటే ఈ అమ్మాయిని వింటలేదు ఎవరి మాటలు, ఈ అమ్మాయి పట్టుకుందే నేను పట్టుకున్న దానికి మూడే కావాలన్నట్టుగా కుందేలు పడి ఆ సామెత గుర్తొస్తుంది అనమాట. అలా తల తగ్గించుకుంటూ ఎక్కడ సైలెంట్ అవ్వాలో, ఎక్కడ వాయిస్ చెప్పాలో అన్నది కొద్దిగా తెలుసుకోవాలి. లేకపోతే ఏంటంటే మాట ఎక్కువ మాట్లాడుతూ ఉంటే తప్పులు పట్టే వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు. ఎంత సైలెంట్గా ఉంటే మనల్ని ఎక్కువ ఊహించుకుంటూ ఉంటారు అన్నమాట. అలాగే కళ్యాణ్ దివ్యాని ట్రైన్ టాస్క్లో చెప్పిన మాట మీద నిలబడలేదంటే నువ్వు ఫీల్ అయ్యావా కళ్యాణ్, నిజంగా ఫీల్ అయ్యావా అని నాకు సార్ అడుగుతారు. మరి అందరూ అనుకున్నారు నువ్వు ఫీల్ అయితే నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు ట్రైన్ దాని తర్వాత అని అందరూ అనుకున్నారు కదా. అదే విషయం నాకు సార్ ఇవాళ నువ్వు ఫీల్ అయ్యావా, నిజంగా ఫీల్ అయ్యావా అని చెప్పేసి అంటారు అనమాట. తర్వాత రీతు కళ్యాణ్కి వేస్తుంది. అప్పుడు ఆ టైంలో క్యాప్టెన్సీ టైంలో బ్యాక్ స్టాపింగ్ చేసావు అని చెప్పేసి కళ్యాణ్ ఏదైతే రివర్స్ అవుతాడో దాని గురించి చేస్తుంది అనమాట. తర్వాత గౌరవ్ గురించి చెప్పాను, సంజనావే. తర్వాత ఇమాన్యువల్ కళ్యాణ్కి ఆ రోజు నామినేషన్స్లో స్లిప్ నీకు ఇవ్వకుండా నీకు ఇచ్చాను, ఆ టైంలో నీకన్నా కూడా నాకే ఎక్కువ బ్యాడ్ అయింది అన్న విషయం మీద మిర్చి తినిపిస్తాడు అనమాట. తర్వాత తనూజ డెమోన్కి నువ్వు సపోర్ట్ చేస్తారని సపోర్ట్ చేయదు కాబట్టి డెమోన్ కదా. అసలు ఇంకేమీ జరగల హౌస్లో, అసలు నీకేమీ ఇది జరగల, మైనస్ జరగల, అది డెమోన్ చేశాడా? నా డెమోన్కి బంగారు షాక్. ఏం చేశాడు డెమోన్, నాకు దేంట్లో ఏం చేశాడా అని అనిపించింది అనమాట. ఆ డెమోన్ తీసుకెళ్ళి అంటే వాళ్ళు మిగిలారు కదా డెమోన్ ఎందుకు తినకూడదు అని పెట్టినట్టు అనిపించింది. ఒకటే అవునా, ఒకటే 2 సార్లు అంటే ఆ రెండు చోట్ల అని చెప్పింది. ఒకటేమో సపోర్ట్ చేస్తానని సపోర్ట్ చేయలేదు అని. తర్వాత తనుజ ఇంటెన్షన్ అర్థం చేసుకోమ్మా, అబ్బాయి ఏం చెప్తున్నాడో అని చెప్పి నాకు సార్ చెప్పడం కానీ సరే వాటి ఎపిసోడ్ అంతా కూడా సరే. ఇక రేపు నామినేషన్స్ తర్వాత నెక్స్ట్ ఈ వారమే కదా ఇదేది ఫ్యామిలీ వీక్ చూద్దాం. మరి ఈ నామినేషన్స్ లో ఇంకా మొత్తం ఎంతమంది ఉన్నారు హౌస్ లో? 9. మనకంటే 5 వెళ్ళాలి ఇంకా, అంటే 4 వారాలు ఉందా అట్లా కదా? 2-3 వీక్స్ ఉంది. ఇది 15th కదా డేట్. నెక్స్ట్ మంత్ మేబీ 15th or 20th ఉంటుందేమో ఫినాలే. సో ప్రస్తుతానికి టాప్ 1, 2, 3ని స్ట్రెంగ్తన్ చేసే పనిలో పడ్డారు. అట్లానే టాప్ 5లో ఉన్న ప్లేసులు కొంత అంటే ఇప్పుడు దాకా మనము ఎక్కడైతే ఈ పేరేంటది సుమన్ మనము టాప్ 5లో బెర్త్ కన్ఫర్మ్ చేసాడు అనుకుంటాం, ఎందుకంటే టీం అలా మనకి అలా మేనేజ్ చేస్తుంది, మనల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కానీ ఇప్పుడు సుమన్ శెట్టిని దాటి టాప్ 5లో ప్లేస్ తెచ్చుకోవడానికి కొంతమందికి మంచి అవకాశాలు ఉండొచ్చు. డెమన్ కావచ్చు, రీతు కావచ్చు, సంజనా గారికి మంచి ఎపిసోడ్ పడితే ఇట్లా కొంతమందిని కూడా పుష్ చేస్తుంది జాగ్రత్తగా. అంటే ఇప్పటిదాకా సర్వైవల్ చేయడానికి సుమన్ గారిని లాగా మనకు తెలియకుండా మన మీద ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేసింది అనమాట. ఎందుకంటే క్లియర్గా కనపడుతుంది, మనం చాలా సందర్భాల్లో అది చూసాము. అక్కడ టీం చాలా పర్ఫెక్ట్గా సుమన్ గారిని లీడ్ చేసింది. ఆయన ఇక్కడ అని ఇచ్చుకుంటూ వచ్చారు, అయిపోయింది. ఇంక ఇక్కడ నుంచి టాప్ 5లోకి సుమన్ తీసుకెళ్తారా లేదా, ఇక ఇక్కడ నుంచి చేతిలో ఇంకా నుంచి పక్క దొరుకుతారా, ఇంకా ఏదైతే ఆడియన్స్ ఏది డిసైడ్ చేస్తే అదే అనుకుంటారా? అలాంటప్పుడు మాత్రం మంచి టగ్ ఆఫ్ వార్ వస్తుంది. అంటే ఇప్పుడు ఆ 3 కన్ఫర్మ్ అయితే 2 ప్లేసులు ఉన్నాయి. ఆ 2 ప్లేసుల్లో డెమనా, రీతునా, లేకపోతే దివ్యానా, సుమన, వీళ్ళ మధ్య కూడా గట్టి వాతావరణాన్ని సృష్టించే విధంగా ప్లాన్ చేస్తారు. అంటే వీళ్ళ ఇమేజెస్ అనేవి పెరగడానికి ఎంతో కొంత వాళ్ళ మధ్య కూడా టగ్ ఆఫ్ వార్ రావడానికి చూస్తారన్నమాట. అలానే టాప్ 3లో ఉన్న ఈ ముగ్గురు మధ్య కూడా మంచి టఫ్ కాంపిటీషన్ వచ్చే విధంగా. ప్రస్తుతానికి బయట యూత్ లోనేమో కళ్యాణ్ ఉన్నాడు,
ఫ్యామిలీ ఆడియన్స్ లో వచ్చేసరికేమో తనుజ ఉంది, కొంత ఇమాన్యుయల్ కి అటు ఇటు న్యూట్రల్ గా అటు ఇద్దరు మిక్స్డ్ కాంబినేషన్. ఫ్యామిలీ ఆడియన్స్ టీవీ చూసే వాళ్ళు ఒకవైపు ఉన్నారు, కొంత యూత్ కూడా ఉన్నారు. లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూస్తే గనక ఎక్కువ ఓట్లు పడితేనేమో తనుజ వెళ్ళాలి. యూత్ ని కనుక బాగా అట్రాక్ట్ చేసి చివరి దాకా లేదు, వీళ్ళిద్దరూ గట్టిగా కలిసి కొట్టుకున్నారు కాబట్టి గట్టిగా పట్టుకున్నారంటే ఇమాన్యుయల్. సో ఈ టఫ్ కాంపిటీషన్ ముందుకు తీసుకెళ్తానికి బాగా ప్రయత్నిస్తుంది బీబీ టీం. అది లాస్ట్ దాకా ఆ టెన్షన్ రావాలి, ఆ ఇమేజ్ టీఆర్పీస్ పెరగాలి, ఆ ప్రయత్నిస్తుంది అన్నమాట. కొంత వాళ్ళని ఇమేజ్ పెంచడం తగ్గించడం ఇవన్నీ మీకు కావాలంటే ఎపిసోడ్ లో కానీ లైవ్ లో కానీ టెలికాస్ట్ చేస్తారన్నమాట. అంటే ఏంది, వాళ్ళు నెగిటివ్ చేయడానికి ఒక రోజు, వాళ్ళకి మంచి చేసి ఒకరిలో నెగిటివ్ చేస్తూ ఒకరు బాగా ఇమేజ్ చేస్తూ అలా మీరు అబ్జర్వ్ చేసి రిపీటెడ్ గా చూపిస్తున్నారు. కారణం ఏంటంటే